నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. మనతో పాటు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఈ ప్రశాంత్ అనే పేరు బాగా వినబడుతుంది. అంటే ముఖ్యంగా ఈ తెలంగాణలో పల్లవి ప్రశాంతే కాకుండా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలవడము, బయటికి లోకేష్ గారితో రావడము, ఇదొక సర్ప్రైజింగ్ టీడీపీ వాళ్ళకు, టీడీపీ శ్రేణులకు. అయితే రెండోది, షర్మిల పంపించిన గిఫ్ట్, దానికి ట్వీట్ చేశాడు నారా లోకేష్. అంటే 2024లో మీకు ఏం ట్వీట్ చేశారు ఆయన? అంటే హార్ట్ఫుల్ థ్యాంక్స్ని యాక్సెప్ట్ చేయండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నట్టు షర్మిల గారు ఇచ్చినటువంటి గిఫ్ట్, క్రిస్మస్కి ఆమె గిఫ్ట్ పంపించడం జరిగింది. 2024లో మీకు మంచి రోజులు రావాలా, మంచిగా ఉండాల సంవత్సరం అని చెప్పేసి ఒక అక్క తమ్ముడికి పంపించింది. ఒక అక్క తమ్ముడికి పంపించింది. క్రిస్మస్ పండుగ చేసుకుంటూ క్రిస్మస్ పండుగలో ఆమె తమ్ముడికి పంపించింది, లోకేష్ గారికి పంపించింది. తప్పేం లేదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అపూర్వ కలయిక ఉంది. రాజకీయాలకు వ్యతిరేకం ఉండొచ్చు తప్ప ఫ్యామిలీ పరంగా ఎప్పుడు కూడా వాళ్ళు యాంటీ లేరు. కనుక ఫ్యామిలీ పరంగా యాంటీ లేరు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాంట్లోని ఆపోజిషన్ బాగా యాంటీ రావడం ఏం పక్కన పెట్టేస్తే, ఆమె మనస్ఫూర్తిగా ఆ క్రిస్మస్ రోజు గిఫ్ట్ పంపించింది. అవును సార్. అందరికీ కామన్గా పంపించినట్టు ఆమెకు ఆయనకి పంపించింది. అవును సార్. ఆయన అక్కకి థ్యాంక్ యూ చెప్పాడు. తప్పలేదు దాంట్లో. అంటే మీకు మంచిగా ఉండాలి, 100% కోరుకోవడం మంచిగా ఉండాలి. రేపు క్రిస్మస్కి దేవుని నేను కోరుకుంటున్నా, మీకు రేపు మంచిగా ఉండాలి, మీ నాన్నగారికి మంచిగా ఉండాలి అనుకుని తప్పే ఉంది దాంట్లోని. బర్త్డేకి రాహుల్ గాంధీ గారికి పంపించారు. ఇవన్నీ చాలా మార్పులు జరుగుతాయి. ఏపీలో చాలా మార్పులు ఉంటాయి. అంటే అన్నకు కాకుండా ఇటు ప్రతిపక్ష నాయకునికి పంపించింది. దాంతోపాటు వచ్చే సంవత్సరమే ఎన్నికలు 2024 మీకు కలిసి రావాలని చెప్పి ఆమె చెప్పింది. అంటే ఇక్కడ మీరే గెలవాలని చెప్పినట్టు. అంటే గెలుస్తున్నారని సర్వేలో తెలుసు కాబట్టి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, వాళ్ళు అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ బదులు అడ్వాన్స్గా మీకు గెలుస్తారు అని చెప్పారు. తప్పే ఉంది దాంట్లో. ఆమె ఇప్పుడు ఆమె కూడా ఏపీకి పాలిటిక్స్కి వస్తారా రారా? ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్లో మనం లేరు. అవును సార్. ఆమె రాజ్యసభకి వెళ్తారా, లేకపోతే ఏపీ పాలిటిక్స్లో ఉంటారా? ఏపీ పాలిటిక్స్లో ఏదో ఉండేటట్టే ఉన్నారు. ఉంటే ఎట్లుంటుంది సార్? షర్మిల చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరి ఎటు ఉంటారు ఏంటి అనేది చూడాలి. కనుక కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఈమెకే అప్పచెప్తారు షర్మిల? చెప్పలేం. అది కూడా డిస్కషన్ నడుస్తుంది, ఏదో నడవచ్చు. ఓట్లు చీలిపోతే రాజకీయం వాళ్ళదండి. సినిమాలో ఇద్దరు, ఇప్పుడు అది కాదండి, సినిమాలో ఎవరో డిఫరెంట్ హీరోస్ ఉన్నట్టు, డిఫరెంట్ ఉన్నట్టు రాజకీయాల్లో కూడా డిఫరెన్స్. వాళ్ళ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూసుకుంటున్నాడు, ఆమె చూసుకుంటుంది కదా. ఆమె రాజకీయ జీవితం ఆమె చూసుకుంటారు, తప్పేం లేదు దాంట్లో. అది ఏపీ అవ్వచ్చు, లేకపోతే ఢిల్లీ అవ్వచ్చు, లేకపోతే తెలంగాణ అవ్వచ్చు. ఆమె రాజకీయ జీవితం ఆమె చూసుకుంటుంది. ఆమె రాజకీయ జీవితంలో కాంగ్రెస్కి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నారు, కాంగ్రెస్తోనే ఆమె నడుస్తుంది అనుకుంటున్నారు. అలా కాంగ్రెస్తో నడిచేటప్పుడు మరి ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. మరి సరే, పీకే కలవడం వెనకాల అంతర్యం ఏమిటి సార్? పీకే అనేది ఒకటండి, ఆయన హెల్త్ సీనియర్ పొలిటీషియను. ఆయన మామూలుగా కలటానికి వచ్చారు, మాట్లాడారు, ఆయన చెప్పిన ప్రకారంగా ఓకే. ఆయన కలిశాడు. మీకెందుకు ఉలికి పడిపోతున్నారు? మీకెందుకు టెన్షన్ పడుతున్నారు? మీకెందుకు నిద్ర పట్టట్లేదు? మీకు చంద్రబాబు నాయుడు గారిని పీకే ప్రశాంత్ కిషోర్ కలిసినా టెన్షను, మీకు షర్మిల గారు కలిసినా టెన్షను, షర్మిల గారు గిఫ్ట్ పంపించినా టెన్షను, మీకు ఆల్రెడీ ఎవరు పంపించినా ఏం చేసినా మీకు ఎందుకు టెన్షను? అంటే దాంట్లో అర్థం ఏంటి? టెన్షన్ పడుతున్నారంటే మీరు ఓడిపోతున్నారని అర్థం కదా. అంటే మీకు తేడా కనబడుతుందని అర్థమే కదా. 90 మందిని మారుస్తున్నారంటే మీకు తేడా వస్తుందని అర్థం కదా. మీకు ఎంతమందిని మార్పులు చేర్పులు చేస్తున్నారంటే మీకు తేడా కనబడుతుందని అర్థం కదా. ఆ ధైర్యం మీకుంటే కేసీఆర్ గారిలో ధైర్యంగా మొత్తం ఇదేగో ఈ లిస్ట్ నేను పంపిస్తానని చెప్పేసి అనౌన్స్ చేసేవారు ఈ పాటికి. అవును సార్. అంటే అనౌన్స్ చేయకుండా మీరు ఆపారు. ఎంపీలు కూడా మీకు మొత్తం టోటల్గా ఎంపీలు మారుస్తున్నారు, ఎమ్మెల్యేలు మారుస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే కలిశాడో మీకు టెన్షన్ స్టార్ట్ అయిందంటే, పవన్ కళ్యాణ్ కలిస్తే టెన్షన్ స్టార్ట్ అయిందంటే, మీకు ఎవరు కలిస్తే వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ వాటమని మీరు అంగీకరించారు. ఒప్పుకోకుండానే ఒప్పుకున్నట్టు అర్థం. సంబరాల రాంబాబు గారు నిన్నేమో చెప్పారు, అయ్యే అసలు అక్కడ సరుకే లేనిది ప్రశాంత్ కిషోర్ గారు వస్తే ఏం జరుగుతుందని. ఎస్, మీకు 2019లో సరుకుందా? అది కాదు. ఆ రోజు ప్రశాంత్ కిషోర్ గారు గొప్ప వ్యక్తి, ఆయన్ని కలిసి సరుకు లేదంట. సరుకుందో లేదో ప్రజలు కదా నిర్ణయిస్తారు. మీరు గెలండి సార్, ముందు మీరు గెలండి. మీరు అదే సీట్లో మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకొని మీకున్న సత్యన బల్లో మీరు గెలండి. మీ సీటు మారకుండా ఉంటే అప్పుడు మాట్లాడుతురు. కానీ రోజా గారు కూడా సీటు మారకుండా ఉంటే మాట్లాడుతురు. కానీ అమర్నాథ్ గారు ఉన్న సీట్లో మీరు గెలగలిగితే మీరు ఎవరి కోసం మీది మీకే లేదు, ఇంకొకరి కోసం మీకు ఎందుకండి? మీ సీటు మీకు గ్యారంటీ లేదని మీ నాయకుడు మమ్మల్ని తీసేస్తున్నాడు. అలాంటప్పుడు మీరు ఇంకొకరి కోసం మాట్లాడడం అనేది కరెక్టా?
చంద్రబాబు నాయుడు గారు అంత వ్యక్తి మీలాంటి మీ నాన్న లాంటి వాళ్ళందరినీ చూసేసాడు ఆయన. ఆయన దగ్గర ఆయన సీనియర్ రాజకీయం దగ్గర ఆయన సీనియారిటీ దగ్గర మీరు ఏమాత్రం మీ తండ్రిలే పనికిరాదు కదా. మీరు ఈరోజు ఆయన కోసం మాట్లాడడం అనేది మీకు జనాలు రుచించలేకపోతున్నారు. ఈయన వయసు ఎంత, చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, ఆయన కోసం వీళ్ళు మాట్లాడుతున్నారా, ఆయన విలువల కోసం వీళ్ళు మాట్లాడుతున్నారా అని అనుకుంటున్నారు కదా. ముందు మీరు మాట్లాడే వాళ్ళందరికీ సీట్లు కన్ఫర్మేషన్ చేసుకోమనండి. ఆ సీట్లలో నుంచి ముందు నించొని గెలమనండి. ఎస్ మేము గెలిచాం చంద్రబాబు నాయుడు గారు, మా సీట్లో మళ్ళీ రెండోసారి మేము గెలిచామని చెప్పమనండి. అప్పుడు వాళ్ళకి యాక్సెప్ట్ చెప్తాం, వాళ్ళకి కావాలంటే సన్మానం చేద్దాం. ఈ మధ్యన సినిమాలు ఏదో పిచ్చి సినిమాలు తీస్తున్నారు. సినిమాలు తీసి పార్టీకి సపోర్ట్గా సినిమాలు అంట. అవును సార్. పార్టీకి సపోర్ట్గా సినిమాలు తీస్తున్నాం. అలాగైతే ఇటు నుంచి పవన్ కళ్యాణ్ గారు 10 సినిమాలు తీయాలి, బాలకృష్ణ గారు 10 సినిమాలు తీస్తారు. ఇంతకన్నా బలం ఉంది ఇక్కడ. సినిమాలు చూసి రాజకీయాలు మారవు, సినిమాలు చూసి ఓట్లు వేయరు, సినిమాలు చూసి సినిమాల్లో వెటకారంగా మాట్లాడితే ఓట్లు వేయరు, మీరు డూబులు తీసుకొస్తే ఓటు వేయరు, మీరు యాక్టింగ్ చేస్తే ఓటు వేయరు. వాళ్ళది దేనికి పనికిరానిది, ఏమిటంటే పూజకు పనికిరాని పువ్వు అంటారు కదా, ఆ టైపే తప్ప. రామోజీరావు సినిమా తీశారు పూజకు పనికిరాని పువ్వు అని, ఆ టైపే తప్ప ఏ ఉండదు. అలాగే మీరు ఎవరు మాట్లాడండి, ఎవరు చెయ్యండి, జనాలు విజ్ఞులు. ఆ ఓటు ఎవరికి వెయ్యాలో తెలుసు. వాలంటీర్స్ అవ్వచ్చు, మీకు లేకపోతే వారి అడ్మిన్స్ అవ్వచ్చు, మీరు సినిమాలు అవ్వచ్చు, లేకపోతే ఎయిర్ప్లేన్ నుంచి మీరు ఏదైనా పువ్వుల వర్షం అవ్వచ్చు. ఏది జరిగినా విజ్ఞులు. ఆ ఓటు అనేది వాల్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎటు వేయాలో తెలంగాణలో నిర్ణయించారు కాబట్టి ఆంధ్రాలో కూడా నిర్ణయిస్తారు. మీరు ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారు జనసేన 135 నుంచి 150 సీట్లు గెలుస్తుంది. 23కే మీరు పరిమితం అవుతారు. అలాగే మీరు చెప్పినట్టు సార్, వ్యూహం సంబంధించి పోస్టర్లో దున్నపోతులకు బర్రెలకు చంద్రబాబు నాయుడు తలకాయ, పవన్ కళ్యాణ్ లోకేష్ తలకాయలు పెట్టి పోస్టర్ రిలీజ్ చేసినారు సార్. ఆర్జీవి ఏమంటారు సార్? వాటి కోసం నేను మాట్లాడను. ఎందుకంటే పబ్లిసిటీ కోసం జనాలు గమనిస్తారు కదా సార్. అన్నింటి కోసం జనాలు గమనిస్తారని నేను అనుకోను. దిగజారే పబ్లిసిటీ కోసం మాట్లాడను, దాన్ని పెంచను. ఆ పబ్లిసిటీ కోసం అంత అవసరం లేదు. ఆ సినిమా కోసం డిస్కస్ చేయడం కూడా వేస్ట్. ఆ కోర్టులో కూడా ఉంది, డిస్కస్ చేయకూడదు. మొత్తానికి అక్కడ టీడీపీ జనసేన గాలులు వీస్తూనే అంటారు సార్. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ జనసేన పక్కా గాలి వేస్తుంది. వీళ్ళు ఏం చేసుకున్నా, ఏం కుతంత్రాలు చేసినా, ఎక్కడ చేసినా, ఎంతమంది మార్పులు చేసినా కన్ఫర్మ్ మీకు టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన ఎఫెక్ట్ ఆంధ్రాలో ఉంటుందా సార్? అంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంటుంది. టీడీపీ గెలిచే అవకాశం ఉంటుంది. బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ కాంగ్రెస్ కూడా చేస్తుంది. అక్కడ ఏపీలో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈసారి 2029కి మంచి సీట్స్ ఊపుకొచ్చేస్తాయి. ఊపుకొచ్చేస్తుంది. రైట్ సార్, ధన్యవాదాలు సార్.